నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నగారా, ఎన్నికల మైకులు బంద్ కాబోతున్నాయి. ఈ రోజుకి చివరి రోజు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం తెరబడబోతోంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ అయిపోయింది. 152 స్థానాలకు జరిగినటువంటి మొదటి దశ పోలింగ్లో 93% పోలింగ్ నమోదైంది. 142 స్థానాలకు జరగబోయేటువంటి పోలింగ్కు ఇక ఈరోజు చివరి రోజు. సో ఇప్పటి వరకు అంటే ఈ మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక స్ట్రీట్ ఫైట్ లాగా మారిపోయింది పశ్చిమ బెంగాల్. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ వీధుల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోకి వెళ్తున్నారు పశ్చిమ బెంగాల్లో, అక్కడటువంటి జనాలతో మాట్లాడుతున్నారు. అక్కడ షాప్స్లో చిరు పదార్థాలు కొంటున్నారు, చిరుతిండ్లు కొంటున్నారు. సో అక్కడ పువ్వులు కొంటున్నారు. సో ఇట్లా సామాన్య ప్రజలతో ఆయన మమేకమవుతూ ముందుకు పోతున్నారు. సో ఇది సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లోకి వస్తున్నాయి కూడా, మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ గతంలో కంటే కూడా పశ్చిమ బెంగాల్లో ఈసారి ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరిగింది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలికినప్పుడు ఓటింగ్ శాతం 2.4 టీఎంసీకి పెరిగింది. అండ్ మోరోవర్ భారతీయ జనతా పార్టీకి ఈసారి కేవలం ఒక 4 to 5% పెరిగితే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ గతంలో కూడా కేవలం అంత పెరిగిన అధికారం వచ్చేది, చేతులు మారేది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఏమేమి అంశాలు ఉన్నాయి, అండ్ దీదీని ఢీ కొడితే పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. బట్ ఒకవేళ అదే దీదీ మళ్ళీ పశ్చిమ బెంగాల్లో అధికారం చేపడితే వాట్ నెక్స్ట్? భారతీయ జనతా పార్టీ ఏం స్లోగన్తో ముందుకెళ్తుంది చూడాలి. రైట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, నమస్తే. సో పాయింట్ ఏంటంటే ఒక 93% పోలింగ్ నమోదైపోయింది అని ఒక భారీ ప్రచారం అయితే జరిగింది. సో ఏ సెక్టార్లో ఈ పోలింగ్ జరిగింది, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎట్లా ఉండబోతోంది, ఏ బెల్ట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా నాకు తెలిసి బీజేపీ ఏదైతే ఎక్కువ బలంగా ఉందో ఆ ప్రాంతంలోనే జరిగినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఢీ కొట్టడానికి బీజేపీ దగ్గరటువంటి ఆప్షన్స్ ఏంటి, అండ్ ఇక చివరి దశలో ఈ ప్రచారాలను ఎట్లా చూడాలి? శ్రీకాంత్, బెంగాల్ శాసనసభ ఎన్నికలు చివరి అంకానికి వచ్చాయి. అవును, మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 23 నాడు జరిగితే ఏప్రిల్ 29 నాడు రెండో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజు తోటి ఏప్రిల్ 27 తోటి ప్రచారానికి కూడా తెరపడుతుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే బెంగాల్లో ఎన్నికలు జరగట్లేదు శ్రీకాంత్. బెంగాల్లో ఒక రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మమతా బెనర్జీ దీదీ ఒకవైపు ఉంటే, మరొక వైపు కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి, హోంమంత్రి, తర్వాత ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ పాలిత 20 రాష్ట్రాలు, ఎన్నికల కమిషన్ అంతా ఒకవైపు ఉంది. ఇది ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకనంటే మొత్తము ఎన్నిక జరుగుతున్న రోజుతో పాటు ఈ మొత్తం ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి మొత్తం బెంగాల్ ఎన్నికలను దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు, దగ్గరుండి ప్రచారంలో పాల్గొంటున్నారు, వీధి తిరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. బహుశా నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఈ స్థాయిలో ఒక రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయటం నేనైతే చూడలేదు 30-40 ఏళ్ల రాజకీయ అనుభవంలో. కాబట్టి ఒక బెంగాల్లో యుద్ధం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయమే చెప్పాలి. అయితే బెంగాల్లో ఇంకొక రికార్డ్ ఏంటి అని అంటే, అసలు అనూహ్యంగా మొదటి ఫేజ్ లో 152 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 93% ఓటింగ్ నమోదవ్వడం, సుప్రీం కోర్టే జోక్యం చేసుకొని ప్రశంసలు కురిపించినటువంటి సందర్భం ఉన్నది. 93% ఓటింగ్ జరగటం అంటే ఒక మామూలు విషయం కాదు. అది బెంగాల్ చరిత్రలోనే కాదు, భారతదేశ ఎన్నికల చరిత్రలో కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాలి. అయితే ఈ 93% ఎన్నికలు అక్కడ ఓటింగ్ నమోదైన తర్వాత భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా అమిత్ షా చెప్తున్నది ఏంటంటే, ఇక బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేసింది అని చెప్తున్నారు. వంగ, బంగ, కళింగ ఇక మా చేతుల్లోకి వచ్చేసాయి అని చెప్తున్నారు. వంగదేశం బీహార్, బంగదేశం అంటే బెంగాల్, కళింగ దేశం అంటే ఒరిస్సా, ఈ 3 రాష్ట్రాలు ఇక మా చేతుల్లో. ఇప్పటికే కళింగలో వాళ్ళు జెండా పాతేశారు, తర్వాత వంగదేశంలో కూడా వాళ్ళు జెండా పాతారు. ఇక ఈ బంగదేశంలో మాత్రమే జెండా పాతాలనేటటువంటి ఒక నిర్ణయం. అయితే ఈ
మొదటి ఫేజ్ లో జరిగిన ఎన్నికల్లో 93% ఓటింగ్ జరిగితే 152 నియోజకవర్గాల్లో 110 గెలుస్తామని గంటాపదంగా హోంశాఖ మంత్రి చెప్తున్నారు. అవును. బహుశా నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ కొడుతుంది. ఏంటి అని అంటే బీహార్ లో మేము ఎన్ని సీట్లు గెలుస్తాం అనేది ముందే చెప్పాడు ఎన్నికలు జరగక ముందే. Point, బట్ అన్ని అవును. సీట్లలో గెలిచాం. బట్ ఇక్కడ కూడా అది జరుగుతుందా అని అంటే ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీకి సహకారం చేస్తున్న విధానం చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మొదటి ఫేజ్ లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు పెట్టడం ఒకటైతే, రెండోది వాళ్ళు ఈ సర్ ప్రక్రియ తీసుకొచ్చినటువంటి సందర్భం ఒకటైతే, మూడో అంశంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆఫీసర్స్ ని ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే ప్రకటించారో అవును. మమతా బెనర్జీకి అనుకూలంగా ఉంటారనుకున్నటువంటి ఆఫీసర్స్ మొత్తాన్ని మార్చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఎన్నికల కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీకి ఇతోధికంగా సహాయం చేస్తుంది అనేటటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. Exactly. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే 93% ఓటింగ్ ఎక్కడెక్కడ జరిగిందని చెప్తాను శ్రీకాంత్. కూచ్ బెహార్ లో 96% జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీకి బాగా పట్టున్నటువంటి ఏరియా. 9 శాసనసభ స్థానాలు ఉంటే పోయిన ఎన్నికల్లో 7 గెలిచారు. తర్వాత దినాజ్పూర్ ఇక్కడ 95% ఓటింగ్ జరిగింది. ఇక్కడ 6 శాసనసభ స్థానాలు ఉంటే పోయిన ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల గెలిచింది. జాల్పైగురిలో 94% ఓటింగ్ జరిగింది. ఇక్కడ 7 శాసనసభ స్థానాలు ఉంటే పోయినసారి 4 శాసనసభ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలిచింది. మాల్డాలో 94% ఓటింగ్ జరిగితే 12 నియోజకవర్గాలు ఉంటే భారతీయ జనతా పార్టీ 4 చోట్ల గెలిచింది. ఒక్క ముర్షిదాబాద్ లో 93% ఓటింగ్ జరిగింది. ఇక్కడ ముస్లిం మైనార్టీలు బలంగా ఉంటారు. 22 శాసనసభ స్థానాలు ఉంటే పోయినసారి బీజేపీ 2 శాసనసభ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అంటే ఈ మొత్తం ఈ 5 ఏరియాల్లో గనక మనం చూస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ 152 నియోజకవర్గాల్లో మాకు ఎక్కువ వస్తాయనేటటువంటి ఒక ఆశ పడుతుంది. అయితే గతంలో ఈ 152లో 48 గెలిచారు. బహుశా ఈసారి ఆ సంఖ్య ఇంకొక 20 పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టే భారతీయ జనతా పార్టీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం జరిగిందా, పోలింగ్ జరిగిందా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రొజెక్షన్ చేసుకుంటుంది. ఎందుకంటే మొదటి దశలో వాళ్ళు బలంగా ఉన్న ఏరియాలో ఎన్నిక జరగటం, పెద్ద ఎత్తున ఓటింగ్ జరగటం, వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఈసారి కనపడటం. ముర్షిదాబాద్ లో ఈసారి ముస్లిం ఓట్లలో కొద్దిపాటి చీలిక వస్తుంది. ఎందుకంటే అక్కడ హుమాయూన్ కబీర్ టిఎంసి నుంచి బహిష్కృత నేత అయినటువంటి హుమాయూన్ కబీర్ జనతా యూనియన్ పార్టీ పెట్టాడు. వాళ్ళు కొంత మైనార్టీ ఓట్లను చీల్చేటటువంటి అవకాశం. మైనార్టీ అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఏదైతే ఈ 6 ముస్లిం మెజార్టీ జిల్లాలు ఉన్నాయి, మమతా బెనర్జీని గతంలో ఒక అజేయంగా నిలిపినటువంటి జిల్లాలు ఈ జిల్లాలు. సో హుమాయూన్ కబీర్ బయటకు వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ వీళ్ళ ఎంఐఎంతో పొత్తు కూడా చీలిపోయింది. సో వీగిపోయిన తర్వాత ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఎంతవరకు మమతా బెనర్జీకి కలిసి వస్తాయి అనుకోవాలి? టీఎంసీ సీట్లలో సగం పార్ట్ మొత్తం అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ ఇక్కడ చికెన్ నెక్ సంబంధించినటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఈ పార్ట్లో మమతా బెనర్జీకి ఎట్లాంటి బలం ఉండొచ్చు? శ్రీకాంత్, మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి అడిగారు. అది ఏంటి అంటే ఈ హుమాయూన్ కబీరు, షాజహాన్ షా, తర్వాత ఎంఐఎం ఈ 3 కలిసి గనక ఉంటే అది మైనార్టీ ఓట్లను కొంతమేరకు చీలిస్తే అది ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బేస్ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కి దెబ్బ తలిగేది. కానీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక కీలక పరిణామం ఏంటంటే ఒక ఆడియో వీడియో బయటకు రావటం. ఆ వీడియోలో ఉన్నటువంటిది ఏంటి అని అంటే హుమాయూన్ కబీర్ హోంమంత్రి అమిత్ షా తోటి మాట్లాడినటువంటి వీడియో బయటకు రావటం, తర్వాత 1000 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవటం, 200 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించినట్టుగా ఒక ఆరోపణలు రావటం తోటి ఎంఐఎం వెనుకకు ఒక అడుగు వేసేసి జనతా యూనియన్ పార్టీ తోటి పొత్తుని తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. అందుకే ముర్షిదాబాద్ ఏరియాలో మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగితే హుమాయూన్ కబీర్ కు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలను టీఎంసీ వాళ్ళు గెదిమినటువంటి సందర్భం ఉన్నది, దాడి చేసినటువంటి సందర్భం ఉన్నది. అంటే ఒక విధమైన ప్రొజెక్షన్ ఏం పోయిందంటే హుమాయూన్ కబీర్ భారతీయ జనతా పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తున్నాడు అనేటటువంటి ఒక సంకేతం పోవటంతో మళ్ళీ మైనార్టీ ఓట్లు టీఎంసీ వైపుకి మళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ మొదటి ఫేజ్ లో మీకు ఈ ముర్షిదాబాద్ లో, మాల్డాలో
ముస్లిం మైనార్టీల బలం ఎక్కువగా ఉంటుంది. అయితే మాల్డాలో కాంగ్రెస్ కూడా కొద్దిగా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ లోక్సభ స్థానాన్ని గెలిచారు. దక్షిణ మాల్డా లోక్సభ స్థానాన్ని ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే 1-2 స్థానాలు ఏదన్నా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటే అది మాల్డాలోనే గెలవగలుగుతుంది. ముర్షిదాబాద్ లో కూడా టిఎంసి తన పట్టును నిలబెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఓవరాల్ ప్రొజెక్షన్ ఏమొచ్చింది అని అంటే ఫస్ట్ ఫేజ్ లో భారతీయ జనతా పార్టీ లీడ్ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన ఓటింగ్ కొంత మేరకు జరిగింది. బట్ గతానికంటే ఎక్కువ ఓటింగ్ జరిగింది కానీ బట్ టిఎంసి దారుణమైనటువంటి దెబ్బ ఏం తగలలేదు. ఇక ఇప్పుడు మీకు రెండో ఫేజ్ లో జరుగుతున్నటువంటి 142 నియోజకవర్గాల్లో టిఎంసికి ఎక్కువ బలం ఉన్నటువంటి ఏరియాలే జరుగుతున్నాయి. టిఎంసికి ఎక్కువ ఓట్లు వచ్చేటటువంటి ఏరియా, టిఎంసికి బలం ఉన్నటువంటి ఏరియాలు. ఇక్కడ కూడా కొన్ని ఏరియాలో పురులియా, బంకురా, డార్జిలింగ్, నాడియా లాంటి ప్రదేశాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టున్న ఆ పట్టు నామమాత్రంగానే ఉంటుంది. కొన్ని శాసనసభ స్థానాలు మాత్రమే గెలవగలిగినటువంటి స్థాయిలో ఉంటుంది. కాబట్టి బట్ ఫస్ట్ ఫేజ్ లో మేము లీడ్ తీసుకున్నాం అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపితే సెకండ్ ఫేజ్ లో మీకు టిఎంసి బలంగా ఉన్న ఏరియాల్లో అనుకూలమైనటువంటి ఓటింగ్ జరుగుతుందని అనుకున్నారు. కానీ అది ఆ పరిస్థితి కనపడట్లేదు. ఎందుకు అనంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయిలో గట్టిగా పోరాడుతుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఓటింగ్ తృణమూల్ కాంగ్రెస్ కి చెక్కు చెదరలేదు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కి గతంలో 216 శాసనసభ స్థానాలు గెలిస్తే ఈసారి వాళ్ళ సీట్లు ఓట్లు తగ్గొచ్చేమో గానీ బట్ మెజారిటీ అంటే 148 నియోజకవర్గాలు గెలిచి అధికారానికి వచ్చేటటువంటి కెపాసిటీ ఇప్పటికి కూడా వాళ్ళకి కనపడుతుంది. అందుకే ప్రధానమంత్రి మొదటి దశ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం బెంగాల్లోనే ఉన్నారు. ప్రధానమంత్రి ఉన్నారు, హోంశాఖ మంత్రి ఉన్నారు, దరిదాపు 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్లు అక్కడ ఓటింగ్ ని ప్రభావితం చేసే విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అయితే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది శ్రీకాంత్ ఈసారి. ఏంటి అనంటే డాక్టర్ ఆఫ్ బెంగాల్, బెంగాల్ ని ఢిల్లీ పాలిస్తుందా అనేటటువంటి ఒక స్లోగన్ ని తీసుకురావటం వల్ల ఎక్కడో బెంగాలీల ఆత్మగౌరవం టిఎంసి నిలబెడుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం కలగటం వల్ల యాక్చువల్ గా టిఎంసికి ఒక గడ్డు పరిస్థితి ఉండాల్సిన దగ్గర టిఎంసి ఒక వ్యూహాత్మకమైనటువంటి క్యాంపెయిన్ అంటే మీరు ఎంతైనా మా పైన దాడి చేయండి, చివరికి గెలిచేది బంగ్లానే అనేటటువంటి ఒక స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకుపోవటంలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ తర్వాత టిఎంసి నాయకత్వము సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి అందుకనే అక్కడ చేపలు అనేది ప్రధానమైనటువంటి ఆహారము, దాన్ని నిషేధిస్తారు భారతీయ జనతా పార్టీ వస్తే అనే దానికి సమాధానంగా మా ప్రధానమంత్రి జాల్మురి అంటే అక్కడ ఎక్కువ మంది ప్రజలు తినేటటువంటి ఆహారము. తర్వాత ఆ జాల్మురిని తిని ఒక హైప్ క్రియేట్ చేశాడు. తర్వాత హుగ్లీ నదిలో విహారం చేసి ఇంకొక హైప్ క్రియేట్ చేసినాడు. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్ గానే కనపడుతున్నాయి తప్ప బెంగాలీల ఆత్మగౌరవాన్ని ప్రొజెక్ట్ చేసేటట్టుగా డాక్టర్ ఆఫ్ బెంగాల్. సార్ వీటితో పాటు ఇంకొక సెంటిమెంట్ యాంగిల్ కూడా కనిపిస్తోంది. ఏదైతే ఈ సిలిగురి కారిడార్ ఉందో ఇందులో ఆల్మోస్ట్ ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలకు కూడా ఈ సిలిగురి కారిడార్ కలుపుతూ ఉంటుంది. అయితే దీన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నటువంటి డిమాండ్ గతంలో లోక్సభలో కూడా 2024లో చర్చలో తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ డిమాండ్ తీసుకొచ్చినటువంటి వెంటనే బంగ్లాను విడదీసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని మమతా బెనర్జీ వెంటనే నిరసన వ్యక్తం చేశారు. సో ఈ ఎన్నికల టైంలో బీజేపీ దాని మీద ఏ క్లారిటీ ఇప్పటి వరకు అధికారికంగా ఇవ్వలేదు. పార్లమెంట్లో చర్చ వచ్చిన తర్వాత కూడా బీజేపీ దానిపై రెస్పాండ్ కాలేదు. మోర్ ఓవర్ ఈ కారిడార్ మొత్తం కూడా మైనారిటీ ఓటు బ్యాంకే ప్రధానంగా ఉంటుంది. సో ఈ అంశం పైన దీదీకి ఏమైనా కలిసి వస్తుందా? ఈ అంశం పైన ఎందుకు భారతీయ జనతా పార్టీ పెద్దగా అధికారికంగా రెస్పాండ్ కావట్లేదు? ఎట్లా చూడాలి ఈ పాయింట్ ని? ఖచ్చితంగా ఈ మమతా బెనర్జీ ఈ అంశాన్ని కూడా ఒక ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారు. ఏం వాడుకుంటున్నారు అని అంటే బెంగాల్ ని 3 భాగాలుగా విడగొట్టేటటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎట్లా విడగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టి 2 కేంద్ర పాలిత ప్రాంతాలు చేశారో ఇక్కడ కూడా సిలిగురి అనేటటువంటి ఒక ప్రాంతాన్ని చికెన్ నెక్ లాగా ఉండేటటువంటి ఒక 33 కిలోమీటర్ల ఏరియాని మొత్తం కూడా అది ఈశాన్య భారతాన్ని తర్వాత ఉత్తర బెంగాల్ ని కలిపేటటువంటి ప్రాంతం. అది ఆ ప్రాంతాన్ని వీళ్ళు యూటీ చేయాలనుకుంటున్నారు. యూనియన్ టెరిటరీ చేయాలనుకుంటున్నారు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావటం వల్ల ఆ ప్రాంతంలో కొంత ఓటింగ్ పైన ప్రభావం పడుతుంది. అది భారతీయ జనతా పార్టీకి నష్టం చేసేటటువంటి అంశంగానే కనపడుతుంది. అయితే గత ఎన్నికల్లో
మీకు ఉత్తర బెంగాల్లో ఉన్నటువంటి 53 శాసనసభ స్థానాలు ఉంటే దరిదాపు 30 శాసనసభ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది. అవును. బట్ ఈసారి ఆ బలాన్ని అక్కడ ఉత్తర బెంగాల్లో నిలబెట్టుకుంటున్నప్పుడు కూడా దక్షిణ బెంగాల్లో తర్వాత ఈ ఉత్తర 24 పరగణ జిల్లాలు, దక్షిణ పరగణ జిల్లాలు, ఈ ఈ ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా పుంజుకోలేదు. అంటే అధికారంలోకి వచ్చే అంత స్థాయిలో పుంజుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి అక్కడ ఈసారి ఓటింగ్ శాతం కానీ తర్వాత శాసనసభ స్థానాలు కానీ పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ బట్ అధికారంలోకి వచ్చేటటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ లేదనేటటువంటి అంశాలే మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈసారి గత ఎన్నికల్లో 77 శాసనసభ స్థానాలు గెలిస్తే ఈసారి 70 నుంచి 100 శాసనసభ స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 180 శాసనసభ స్థానాల్లో విజయం సాధించవచ్చు. అయితే ఈసారి లెఫ్ట్ ఫ్రంట్ తర్వాత కాంగ్రెస్ కూడా 2-3 సీట్లకు పరిమితం అవుతాయా, లేకపోతే 10 శాసనసభ స్థానాల కంటే తక్కువ స్థాయిలో వాళ్ళ ఫ్రంట్ లేకపోతే వాళ్ళ పార్టీ అవకాశాలు ఉన్నాయి. ఇంకో కీలకమైన అంశం శ్రీకాంత్, ఈసారి కాంగ్రెస్ పార్టీ 294 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇది కూడా టీఎంసీకి కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుంది అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం పొత్తు పెట్టుకోవటం వల్ల అక్కడ ఓటు ట్రాన్స్ఫార్మేషన్ జరగలేదు. కానీ ఈసారి అక్కడ 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ అధీర్ రంజన్ చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి 2-3 నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. మాల్డా లాంటి ప్రాంతంలో బలంగా ఉన్నారు. తర్వాత 294 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తన వైపుకు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ ఈ ఎత్తుగడ టీఎంసీకి అనుకూలమైనటువంటి పరోక్షంగా తీసుకున్నట్టుగా నాకైతే కనపడుతుంది. కాబట్టి మొత్తంగా భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకున్నప్పటికి కూడా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనపడట్లేదు. దీని మరొకసారి లోకల్ సెంటిమెంట్, అవుట్ సైడర్స్ ఇన్సైడర్స్ అనేది బలంగా ప్రజల్లోకి తీసుకుపోయారు. ఒకసారి మాట్లాడదాం సార్. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2 ఫేజ్ల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎల్లుండి 29కి ఎన్నిక సెకండ్ ఫేజ్. సో మొదటి ఫేజ్ బీజేపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎన్నిక జరిగింది అనుకుందాం. బీజేపీ ఈ హైప్ కూడా చూస్తే ఇక బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది అన్నటువంటి హైపే కనిపిస్తోంది. మోడీ ప్రచారం, స్ట్రీట్ ఫైట్ ఇవన్నీ చూస్తుంటే కనుక. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, మమత పునాది ఎక్కడుందంటే ఈ 6 జిల్లాలే. ఇందాక మీరు ప్రస్తావించినటువంటి మాల్దా కానీ, ముర్షిదాబాద్ కానీ, ఉత్తర దినాజ్పూర్ కానీ, దక్షిణ పరగణాలు కానీ. సో ఈ 24 పరగణాలు ఏవో ఇవే మమతా బెనర్జీకి, టీఎంసీకి అత్యంత బలమైనటువంటి పునాదులు. ఎందుకంటే గతంలో వామపక్షాలు 34 ఏళ్ల పాటు పాలిస్తే ముస్లిం మైనార్టీలంతా కూడా ఎర్ర జెండాకే ఆ రోజు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దీదీకి మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు అదే స్టాండ్తో ఉన్నారా? భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడానికి ఈ ప్రచారాలు ఏమైనా పనికొస్తాయా? దీదీ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకోవాలా? మోరోవర్ ఇదంతా శ్రీకాంత్, ప్రధానంగా ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఓటింగ్ ని గెలుపోటముల్ని ప్రభావితం చేసేది 30% ఉన్నటువంటి మైనారిటీలు, తర్వాత పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చేటటువంటి మహిళలు. బట్ ఈ 2 సెక్షన్స్ మీరు మొదటి దశ పోలింగ్ లో కూడా మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చి ఓట్ చేశారనేది. మహిళలు ఓట్ బ్యాంక్ దీదీకి చాలా సాలిడ్ గా ఉంటుంది. గత 3 సార్లు దీదీ గెలిచింది అంటే మహిళా ఓట్ బ్యాంక్ మద్దతుతోటే గెలిచింది. బట్ గత 3 సార్లు బెంగాల్లో దీదీ గెలిచింది అంటే మైనార్టీల మద్దతుతోటే గెలిచింది. బట్ ఈసారి ఉన్నటువంటి ఒక ప్రొజెక్షన్స్, ఒక పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటి అంటే ముస్లిం ఓట్లలో కొంత మార్పు వచ్చింది అనేది. బట్ అది ఎన్నికలకు ముందు ఆ పరిణామం కనపడ్డా. అందుకే అమిత్ షా ఒక స్లోగన్ తీసుకున్నాడు. అమిత్ షా మొదటి దశ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా అగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నారు. ఆ అగ్రెసివ్నెస్ కూడా మమతా బెనర్జీకి కలిసి వచ్చేటటువంటి అంశంగా మారింది. ఏంటి అని అంటే ఏ దీదీ ఏ మమత అనేటటువంటి మాట వాడాడు. బట్ దీది అనేది చిన్నగా మాట్లాడినా ఏ మమత అనేటటువంటి ఒక వర్డ్ స్లిప్ అవటం వల్ల అమిత్ షా అది చాలా తృణమూల్ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకుపోయింది. చూసారా ఢిల్లీ ఎంత అజమాయిషి చేస్తుందో, ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో, ఒక మహిళలు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఏ మమత అని అంటున్నారు. రేపు బెంగాల్లో అధికారంలోకి వస్తే బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఓటింగ్ ని ప్రభావితం చేసే 3 వర్గాలు, 1 మహిళలు, 2 మైనార్టీలు, 3 యువత. బట్ యువత ఓటింగ్ లో స్ప్లిట్ ఉన్నప్పటికీ కూడా
మీకు మైనారిటీ ఓటింగ్ తర్వాత మహిళా ఓటింగ్ మరొకసారి మమతా బెనర్జీ వైపే నిలబడ్డట్టుగా కనపడుతుంది. బట్ కొద్దిపాటి డిఫరెన్స్, గతంలో ఉన్నంత స్థాయిలో మద్దతు లేకపోయినా బట్ మెజారిటీ మహిళలు, మెజారిటీ మైనారిటీలు ఇంకా మమతా బెనర్జీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ గానే నిలబడ్డారు కాబట్టి ఫలితాలలో మమతా బెనర్జీకి ఎడ్జ్ కనపడుతుంది. ఆ ఎడ్జ్ కనపడటం ఏంటి అని అంటే, బట్ బెంగాల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో మహిళలు బీజేపీ వైపుకు మళ్ళలేదు, బీజేపీ అనుకున్న స్థాయిలో మైనారిటీలు టీఎంసీ నుండి విడిపోలేదు. కాబట్టే మైనారిటీలు భద్రంగా ఉండాలంటే టీఎంసీ రావాలని మైనారిటీలు కోరుకుంటున్నారు. మహిళలకి మమతా బెనర్జీ చేసినటువంటి సంక్షేమ పథకాలతోటి మహిళలు కూడా టీఎంసీ వైపే ఉన్నారు. బట్ భారతీయ జనతా పార్టీ ఏం ఆశపడుతుందనంటే, మేము మహిళలకి 3,000 రూపాయల అకౌంట్లో వేస్తామన్నాం ప్రతి నెల, బట్ అది మాకు ఓట్లు సంపాదించి పెడుతుందని అనుకున్నారు. కానీ బట్ అంతకంటే ఎక్కువ మంచి పథకాలను మమతా బెనర్జీ ఈ 3 పర్యాయాలు అవలంబించింది కాబట్టి, అక్కడ అమలు చేసింది కాబట్టి, బట్ ఇంకా మహిళా ఓటు బ్యాంకు టీఎంసీ వెనకాల నిలబడ్డది. ఇంకో పాయింట్ సార్, గతంలో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చే ముందు 2007 తర్వాత మా మతి మనీష్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి వచ్చింది. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విధానాలుగా అమలు చేసింది. మోరోవర్ హిజాబ్ ధరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇఫ్తార్ విందులకు వెళ్ళడం, సో ముస్లింల పక్షాన ఉన్నాం, ముస్లింలతోనే ఉన్నాం అని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఇమాములు కానీ, మోజిన్లు కానీ, నెలవారీ జీతాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, సో మైనార్టీలకు, ముస్లింలకు మమతా బెనర్జీయే పెద్ద దిక్కు అన్నట్టుగా ఖచ్చితంగా చూపించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎస్ఐఆర్ సర్ ప్రక్షాళన జరిగిన తర్వాత మమతా బెనర్జీకి ఏమైనా నష్టం కలిగేటువంటి అవకాశం ఉందా? అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైనా ఉందా అంటే, మమతా బెనర్జీ ఇంత వ్యతిరేకత ఉంటే ఎప్పుడో ఓడిపోయాల్సినటువంటి వ్యక్తి కదా. సో ఇప్పుడు అట్లాంటి పరిణామాలు ఉన్నాయా? అమిత్ షా కానీ, మోడీ కానీ చేస్తున్నటువంటి ప్రచారాలు మమతని గద్దె దింపేలా కనిపిస్తున్నాయా? ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సార్ ఎంత మేరకు టిఎంసి విజయ అవకాశాన్ని దెబ్బతీస్తుంది అని అనుకుంటుంటే, బట్ సర్ ద్వారా తొలగించినటువంటి ఓట్లు ఒక 91 లక్షలు అంటే 91 లక్షల్లో చనిపోయినటువంటి ఓట్లు 27 లక్షలు ఉన్నాయి. బట్ డూప్లికేట్ ఓట్లు, తర్వాత అడ్రస్ ట్రేస్ అవునటువంటి ఓట్లు ఇవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ ఒకవేళ అవన్నీ ఉన్నా గానీ మమతా బెనర్జీకి ఓటు పడతాయనేది ఏమి లేదు కదా. బట్ ఇప్పుడు సర్ తర్వాత, సర్ ప్రక్షాళన తర్వాత బీహార్ లో బీజేపీ గెలవటము, తర్వాత కొన్ని చోట్ల బీజేపీ గెలుస్తున్నటువంటి సందర్భము, బట్ అదే అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్లో 6 కోట్ల పైగా ఉన్నటువంటి ఓటర్స్లలో బట్ ఎక్కువ ఎవరి వైపుకి మెజార్టీగా నిలబడతారు అనేది మనకు కావాల్సినట్టు. అందుకే ఇక్కడ మనకి ఏంటి అని అంటే, మీకు 2024 లోక్సభ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్నా, 2021 శాసనసభ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్నా, బీజేపీ అక్కడే ఉండిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ కూడా అక్కడే ఉండిపోయింది. ఓట్ బ్యాంక్ లో పెద్ద చేంజెస్ ఏమీ రాలేదు, 1-2% ఓటే. బట్ ఇప్పుడు మనం ఒక 4-5% ఓటింగ్ పర్సెంటేజ్ తేడా వచ్చి ఆ 4-5% ఓటింగ్ పర్సెంటేజ్ భారతీయ జనతా పార్టీకి మళ్ళితే అప్పుడు రిజల్ట్స్ లో మనం అనుకునేటటువంటి రివల్యూషనరీ డిఫరెన్సెస్ కనపడతాయి. బట్ ఆ స్థాయి ఓటింగ్ ఫస్ట్ పేజ్ లో 93% ఓటింగ్ హైయెస్ట్ జరగటమే. బట్ అదంతా భారతీయ జనతా పార్టీకి పోలైందా అనేటటువంటిది ఏమి లేదు కదా. గట్టి పోటీ రెండింటి మధ్య జరిగింది. బట్ భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఓటింగ్ జరిగింది. ఏ అనుకూలమైన ఓటింగ్ జరిగింది? జనరల్ గా భారీ శాతం ఓటింగ్ పోల్ అయితే వ్యతిరేకత ఎక్కువ ఉంటేనే ఓటింగ్ ఎక్కువ నమోదైంది. ఇది కూడా ఒకటి. ఇది జనరల్ ఎలక్షన్ ఫినామినా ఎలా ఉంటుందంటే, ఒక రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నికలు జరిగేటప్పుడు మ్యాసివ్ ఓటింగ్ గనక జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే భావించాలా. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటింగ్ ఆ ఫినామినాన్ని కరెక్ట్ చేస్తుందా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు సర్ ప్రక్షాళన జరిగిన తర్వాత యాక్టివ్ ఓట్లను మాత్రమే ఉంచారు. ఆ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది. రెండో అంశం ఏంటి శ్రీకాంత్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండో అంశం ఏంటంటే, మీకు తమిళనాడులో 85% జరిగినా, బెంగాల్లో 93% జరిగినా 3 ఫ్యాక్టర్స్ చాలా ప్రామాణికంగా ఉన్నాయి. 1 సర్ తర్వాత ఓటింగ్ ప్రక్షాళన అయింది. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ ఓటు ఉన్నాయి. రెండోది, ఓటు వేయకపోతే నా ఓటు తీసేస్తారనే ఒక భయం ఓటర్స్ లో కలిగింది. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఓటర్లు అందరూ వాళ్ళ ప్రాంతాలకు వచ్చి ఓటేశారు. మూడోది, ఈ 2 రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి రాజకీయ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో
పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాయి కాబట్టి ఆ ఓటింగ్ శాతం పెరిగింది అనేటటువంటి బట్ విషయాన్ని సార్ గమనించాలి. ఒక చివరి ప్రశ్న, కొంచెం తక్కువ టైం తీసుకొని చెప్పండి, ఇంట్రెస్టింగ్ ప్రశ్న. బీహార్లో 10% ఓటింగ్ పెరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచింది అన్నటువంటి ఒక స్లోగన్ నడుస్తుంది. ఈవెన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా 90% పెరిగింది కాబట్టి ఇది బీజేపీ దాన్ని ఫెచ్చింగ్గా వాడుకుంటుంది. సరే ఏదేమైనా కానీ ఫైనల్గా మమతా బెనర్జీ ఓడిపోతే పెద్దగా నష్టమే ఉండదు దీదీకి. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ సెంటిమెంట్ తోడు వస్తుంది. బట్ భారతీయ జనతా పార్టీ ఓడిపోతే చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా బిల్లుతోటి లోక్సభలో ఓటమి పాలైపోయింది. సో వాట్ నెక్స్ట్, బీజేపీ స్టెప్ ఎట్లా ఉండొచ్చు? బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అది ఒక సాధారణ ఓటమి కాదు, అది మోడీ అమిత్ షాల ఓటమిగా మారుతుంది. ఒక మహిళను ఓడించలేకపోయారనేటటువంటి ఒక అపఖ్యాతి భారతీయ జనతా పార్టీకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక విధంగా పులి మీద స్వారీ చేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఒక గొడ్డలి పెట్టుగా కూడా మారుతుంది. ఎందుకంటే బెంగాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే అది ఖచ్చితంగా మోడీ అమిత్ షాల రాజకీయ జీవితం పైన, భారతీయ జనతా పార్టీ పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి 93% పోలింగ్ నమోదైంది అని వస్తున్నటువంటి ఈ ప్రచారంలో కానీ లేదంటే ఆ అంశంలో కానీ సో బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ ఫేజెస్లో ఎన్నికలు జరిగాయి. సో ఇప్పుడు జరగబోయేటువంటి రెండో దశ పోలింగ్ 29 రోజు జరగబోయేది ఏదైతుందో అది ఖచ్చితంగా దీదీ బెల్ట్, టీఎంసీ బెల్ట్, మైనారిటీ బెల్ట్. సో ఈ చికెన్ నెక్ బెల్ట్లో జరగబోయేటువంటి ఎన్నికలే ప్రధానంగా మమతా బెనర్జీకి పునాదులు. ఆ పునాదులను కదిలించేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయా? దీదీని ఢీకొట్టి పశ్చిమ బెంగాల్ని బీజేపీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం అయిపోతుంది. సో 29 రోజు పోలింగ్ జరగబోతోంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.